ఖచ్చితంగా ఒక డెలివరబుల్ అనే అంశం మీద మాట్లాడుతున్నాడు వాళ్ళ ఎంపీలతోటి. ఎందుకంటే దిస్ ఈజ్ హై టైం ఫర్ హిమ్. చరిత్రలో నిలిచిపోవాలి. ఒక వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒకప్పుడు అమరావతిని రాజధానిగా చేసుకుని ఎలా నిలిచిపోయారో ఒక చంద్రబాబు నాయుడు గారు అలా నిలిచిపోవాలి. ఇది ఆయన ముందున్న గోల్. జనం కోసం ఏదైనా చేయాలనే తపన. ఎంపీలందరినీ స్కూల్ పిల్లల మాదిరి ఇలా హోంవర్క్ ఇచ్చి చేయిస్తున్నారు అనే ఒక ఆలోచన వచ్చిందంటేనే ఆయన ఫ్రేమ్వర్క్ ఎంత గట్టిదో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ముందు ఉన్నటువంటి హడ్డీల్స్ సవాళ్ళు ఏమిటి అని అంటే, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో 2వసారి ఏర్పడింది. ఎన్డీఏ ప్రభుత్వం 2వసారి. మొదటిసారి వచ్చినటువంటి చేదు అనుభవాలు, జరిగినటువంటి నష్టాలు ఈసారి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, అలాంటి జాగ్రత్త చంద్రబాబు నాయుడు దగ్గర కనపడుతుంది. మొదటిసారి ఏం జరిగింది? అమరావతి, పోలవరము, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, నరేంద్ర మోడీ మోసం చేశాడు, ఆంధ్రప్రదేశ్ని దగా చేశాడు అని ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని పొందటం కోసం ప్రయత్నాలని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మొన్న సూపర్ 6 హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలు కానివ్వండి, దానికి అదనంగా రాజధాని, నిలిచిపోయినటువంటి రాజధాని అమరావతి, పోలవరాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, మిగతా అంశాలు ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా సాధ్యమయ్యే పని కాదు. మరి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందా లేదనేది మనం భవిష్యత్తులో చూద్దాం. ప్రపోజల్స్ అయితే మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షా, మిగతా మంత్రులందరినీ కూడా కలిసి మనకు రాష్ట్రానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచారు. అయితే మరి వాటిని ఫాలోఅప్ చేసేటువంటి బాధ్యత ఎవరిది? అందుకనే మీరు చెప్పినట్టుగా ఇందాక ఎంపీలకు సంబంధించినటువంటి ఒక కీలక బాధ్యతనే వాళ్ళకి అప్పచెప్పారు. ఎందుకోసమనంటే లావు కృష్ణదేవరాయలు ఆయన మంచి చదువుకున్నటువంటి వారు, ఇప్పుడు 2వసారి ఎంపీ అయ్యారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు ఉన్నారు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖరు, వీళ్ళందరూ ఈ 16 మంది ఎంపీలు ఎప్పటికప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రపోజల్స్ ఉన్నాయో ఈ ప్రపోజల్స్ విషయంలో అవి త్వరితగతిన ఫలప్రదమయ్యేటట్టుగా, ఫలితాలు వచ్చే దిశగా వాళ్ళు ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి దాని మీద ఒక అసైన్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చారు. నాకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు చాలా పగడ్బందీగా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా, అది చట్టబద్ధంగా రావాల్సినటువంటి విభజన హామీలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు నేషనల్ హైవేస్కు సంబంధించినటువంటి ఒక 8 హైవేస్ సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచే సహకారం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి కూడా సానుకూలమైనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కనపడుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే పోలవరం విషయంలో స్పష్టంగా పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ఒక విధానపరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా గతంలో ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ తీరు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 21 మంది ఎంపీల మీద మాత్రమే ఆధారపడి 3వసారి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారు నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం, నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి అవకాశం, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశం. కాబట్టి ఇప్పటికైనా అన్యాయం చేయకుండా రావాల్సినటువంటి, చట్టబద్ధంగా రావాల్సినటువంటి, న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి సహకారం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఇంకొక మెలిక, అది పాజిటివ్ వైబ్. ఇంకొక మెలిక ఏంటంటే నిన్న కుమారస్వామి గారు మాట్లాడుతూ క్లారిటీ కన్నా కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ని మన ఆంధ్రప్రదేశ్ వాసులకు అనుగ్రహించి వెళ్ళిపోయారు. ఆయన ఏమంటాడు? ఆయన స్టీల్ ప్లాంట్ మూతపడదు, ఆందోళన అవసరం లేదు. సరే, ఎవరు ఆందోళన నడుస్తుంది చెప్పలా. రెండోది 100% ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కొనసాగుతుంది. పోనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందా చెప్పలా.
అక్కడ ఆవిడ మనకి కంట్లో నలుసులాగా అడ్డుపడే ఒక ఆవిడ ఉన్నారు అక్కడ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆంధ్రప్రదేశ్ అనగానే ఎలర్ట్ అయిపోతారు ఆవిడ. ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ కలకుండా ఎలా చూడాలి, ఆ మిషన్ మీద ఉంటారు ఆవిడ. సో దాని మీద ఈయనకి ఇన్పుట్స్ లేవు, ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేదో ఇలాగా అక్కడ అడ్డుపడుతున్నారని డెక్కన్ ర్యాంకుల్లో వార్త రాగానే వెళ్ళి దాని మీద మూకుముడిగా దాడి చేశారు. అదొక అరాచకం. సో నిన్నటిదాకా మీరు వైసీపీని తిట్టిపోసింది ఏంది దాని మీదే కదా, ఇవాళ మీరు చేసింది కూడా అదే. సరే, అది పాపం కుమారస్వామి గారికి సంబంధం లేదు కాబట్టి ఆయన మాట్లాడలేదు. కానీ దీని మీద స్టీల్ ప్లాంట్ మీద క్లారిటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపట్లేదు అనేది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే ఇప్పుడు దీనికి ఇస్తే ఫస్ట్ అక్కడి నుంచి ఆవిడ నుంచి వచ్చేది, మరి ఇంకా పెట్టుబడుల ఉపసంహరణ ఎందుకు, దాన్ని కూడా ఎత్తేద్దాం ఆ శాఖని అంటుంది. వాసుదేవన్ గారు, కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ యొక్క వైఖరి ఏమిటి? స్పష్టంగా పెట్టుబడుల ఉపసంహరణ, దానికి కట్టుబడి ఉన్నారు. అయితే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం. దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇది అనేక మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడినటువంటిది. మిగతా సంబంధించినటువంటి పరిశ్రమలకు దీనికి డిఫరెన్స్ ఉంది. అయితే నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి చాలా మరి కన్ఫ్యూజన్ ఇవన్నీ విషయాలు అనేటువంటిది మీరు ప్రస్తావన చేశారు. కానీ నేను అనుకుంటున్నాను చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ ఇది ప్రైవేటీకరణ జరగదు అనేటువంటి విషయాన్ని హామీ ఇచ్చారు. 2 నెలల సమయం అనేటువంటిది ఖచ్చితంగా ఆయన అడిగారు, అంతేగాని లేదు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దీని మీద నేను నివేదిస్తాను ప్రధానమంత్రి. అవును, మరి ఆయన చేసేది అదే, చేయాల్సింది కూడా. కేంద్ర ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి ప్రభుత్వంతో కేంద్రంతో చర్చించి ప్రధానమంత్రితో చర్చించి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధమైనటువంటి అనేక మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడినట్టు ఉక్కు పరిశ్రమ మీద అక్కడ ఉండేటువంటి ప్రజల అటాచ్మెంట్ ఇది, కాబట్టి దీని పరిశ్రమని ప్రైవేటీకరించకుండా దీనికి కావాల్సినటువంటి సహకారం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం అందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మన భాగస్వామ్య పార్టీ ప్రభుత్వం అయినటువంటిది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటుంది. ఎందుకోసం అంటే చాలా స్పష్టమైనటువంటిది చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతుంది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని రివైవ్ చేయడానికి కావాల్సినటువంటి నష్టాలు లేవు అని చెప్పడం వల్ల నష్టాలని ఎలా అధిగమించాలి, దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం ఏంటి అనేటువంటి దాని మీద అడుగుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రపోజల్ చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని అనుకుందాం. ఇప్పుడైతే మీరు ఒక స్పష్టమైనటువంటి హామీ కార్మికులకి రాష్ట్ర ప్రజలకి కుమారస్వామి ఇచ్చినట్టుగా భావించాలి. ఎందుకోసమనంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడైతే మరి మీ ప్రైవేటీకరణ వైపే మేము ఉన్నాం, ఇంకా ప్రైవేటీకరణ ఆగేది లేదు. గతంలో ఇలాంటి ప్రకటనలు ఉన్నాయి కదా, ఇప్పుడు అలాంటి ప్రకటన లేనప్పుడు అదే సార్ నేను చెప్పేది. అంటే కుమారస్వామి గారి ఇంటిగ్రిటీనో లేకపోతే వారి చిత్తశుద్ధినో మనం శంకించక్కర్లా, బట్ ఈజ్ నాట్ ద మ్యాన్ టు టేక్ ఫైనల్ కాల్. ఇక్కడ ఒక అంశం అండి, ఆయన ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ప్రభుత్వంలో ఆయన కూడా భాగస్వామి. అంతేగాని ఆయన ఏం పార్టీ, బీజేపీ నిర్ణయం మంత్రి అంతే, ఆయనే కదా బాధ్యులు. ఆయన తన శాఖకు సంబంధించినటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రపోజల్ మేరకు ప్రధానమంత్రి గారికి చెప్తారు. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే 32 మంది బలిదానాల నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేడు కదా, చెప్పలేరు. కానీ 32 మంది బలిదానాల మీద నిర్మితమైన స్టీల్ ప్లాంట్ లో భావోద్వేగాలు ఉన్నాయి అక్కడ లోపల, ఖచ్చితంగా ఉంటాయి. మనకి ఫిజికల్ స్ట్రక్చర్ ఒక్కటే కాదు, మనకి వైటల్ స్ట్రక్చర్ ఒక్కటే కాదు, భావోద్వేగాలు ఉన్నాయి. ఈ భావోద్వేగాల్ని ఈ రోజు వచ్చిన పాపం ఈయనకి మనం ఒత్తిడి పెట్టేసి ఈయనేదో చేయలేదని మనం అనుకోకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, నేను బీజేపీని కూడా అంటున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ చిత్తశుద్ధి ఉంటే ఇంత మేము వచ్చాము ఏదో ఇద్దరిని ఆయన పంపించాము, ఫైనల్ కాల్ మేము తీసుకుంటామని ఢిల్లీ నుంచి కాల్ రావాలి. ఆయన నాకు అర్థం కాదు ఏంటంటే ఒక దీని మీద అధ్యయనం అయింది ఆల్రెడీ, దాని మీద మళ్ళీ మలగులాలు పడేది ఏంది, ఒక నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి ఆ రోజు వచ్చి జాతికి క్షమాపణ వినమ్రంగా తల వంచి జాతికి క్షమాపణ చెప్పలేదా రైతు చట్టాల ఉపసంహరణ విషయంలో? వై నాట్ హియర్? స్టీల్ ప్లాంట్ అనేసరికి ఎందుకంత ఆ వివక్ష ఎందుకని ఈ ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ విషయంలో నరేంద్ర మోడీ ఇప్పటికే అన్యాయం చేశారు,
కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించింది కేంద్ర ప్రభుత్వము. అది 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే. అందుకనే ఆ రోజున నల్ల చొక్కాలు వేసుకొని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడారు, పోట్లాడారు, పోరాడారు, ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు వాళ్లే బాధ్యులుగా మళ్ళీ ఆ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అనేటువంటి విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా అదే ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. ఇక్కడ ఒక అంశం అండి, ఈ విధమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదో చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు, ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కింద భావించాల్సి ఉంటుంది. ఈ స్పందన వచ్చింది అంటే వార్త వచ్చింది కాబట్టి ఒక రకంగా రాజకీయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఇది అనుకూలించేటువంటి అంశం. ఈ సమయంలో వచ్చి వెంటనే ఆ విధమైనటువంటి ప్రకటన ఆయన చేయటం అనేటువంటిది కొంత రాష్ట్ర ప్రజలకు కూడా కొంత ఆందోళన తగ్గింది, కొంత కార్మికులు కూడా ఆందోళన చెందేది. రామ్ కుమార్ గారు మీరేమంటారు? స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడతారా, ఎంపీలకు ఇచ్చిన ఉద్యోగాల మీద మాట్లాడతారా? మీ ఇష్టం. నమస్తే వాసుదేవ్ గారు, అలాగే డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడా. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఎంపీలు పోటీ కాడి నుంచి వస్తే ఊరికి పైనుంచి డబ్బులు ఇచ్చి కింద ఎమ్మెల్యేలకు ఇచ్చి వాళ్ళ దండాలు పెట్టుకుని వెళ్ళిపోవడం అన్నట్టుగా ఉందండి వాళ్ళ పరిస్థితి. పోటీ ముందు, పోటీ తర్వాత ఊరికి రెప్పన్ కటింగ్లకి పరిమితం అవుతున్నారు తప్పితే ఎవరో పెద్దగా శ్రద్ధ చూపించట్లేదండి. ఇంతకుముందు ఎంపీ లాడ్స్ ఉంటే ఎవరైనా వీళ్ళు అడిగితే ఆ ఎంపీ లాడ్స్ నుంచి కొంత శాంక్షన్ ఇచ్చి చిన్న చిన్న అది కావాల్సిన నియోజకవర్గాలకు కావాల్సిన, అంటే ఏ ఎమ్మెల్యే కన్నా గట్టిగా పడుతుంది అనుకోండి, వారు అడిగితే ఆ నియోజకవర్గానికి ఎంపీ లాడ్ శాంక్షన్ చేయడం అంతవరకే చేసేవారు. కానీ యాక్టివ్ గా ఉన్న ఎంపీలు ఎవరైనా సరే పైనుంచి తెచ్చుకోగలిగితేనండి వాళ్ళ అసెంబ్లీ పార్లమెంట్ స్థాయిలో చాలా ఎక్కువ పనులే చేయించగలరు. కానీ నిజంగా కనుక వారికి ఇలా శాఖల వారికి ఒక టాస్క్ అసైన్ చేసి పైనుంచి ఏమి చేయగలరు, మీ ప్రణాళికల అనుగుణంగా మీరు చేయండి, లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఏం కావాలి అవన్నీ తేవని టాస్క్ ఇచ్చి ఉంటే కనుక ఆ వైపు కనుక వీళ్ళందరూ అడిగేస్తే కనుక మాత్రం చాలా మంచి పరిణామమే అవుతాడు. అందులో భాగంగానే మీరు 2 టాపిక్లు అడిగారు కాబట్టి ఈ 2 టాపిక్లు ఇంటర్ రిలేటెడ్ గానే ఉందండి. మా రాష్ట్ర అధ్యక్షురాలు వీరు రాకముందే, కుమారస్వామి గారు రాకముందే నేను మన ప్రీవియస్ డిబేట్ లో కూడా మాట్లాడుకున్నామండి. సేల్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారండి మా పార్టీ నుంచి విశాఖపట్నంలో. వారు మా రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కలిపి కుమారస్వామి గారిని కలిసి ఈ విశాఖ ఉక్కు ఇది వెళ్ళిపోకూడదండి, దాని వెనకున్న సెంటిమెంట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అవసరం, విశాఖపట్నంలో అయితే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఏ విధంగా దీనికోసం పోరాడుతున్నారో ఆరాటపడుతున్నారో ఇవన్నీ కూడా చెబితే దాని మీద ప్రొయాక్టివ్ గానే వారు విజిటింగ్ వచ్చారనమాట. నిన్న విజిట్ కి రావడం వెనక పరిణామాల గురించి మీకు ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్టీ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి దీని మీద గట్టిగానే పట్టు ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని జారిపోకూడదని. ఇవన్నిటికి రిజల్ట్స్ కనిపిస్తున్నాయా లేదా అంటే ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ఇందాక నేను చెప్పిన వారంతా వెళ్ళి కలవడం, వారు రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ చూడడం, చూసిన తర్వాత మంత్రి గారు కుమారస్వామి గారు రియాక్ట్ అయిన తీరు చూస్తుంటే అర్థమవుతుందండి ఎంత ఫాస్ట్ గా అడుగులు పడుతున్నాయి అనేది. ఖచ్చితంగా కూడా మంచి పరిణామాలు దీని మీద మీరు ఎక్స్పెక్ట్. వారు కూడా అదే చెప్పలేరు. వారు ఇక్కడ చూసిన తర్వాత చెప్పాలంటే మినిమం థింగ్ కదండి, వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నాయని మంత్రులందరూ, మంత్రుల డ్యూటీ అది కదండి. ఇక్కడ ఎక్కడెక్కడైతే. రామ్ కుమార్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది నిన్న సాయంత్రం 5ంటికి ఏమన్నా ప్రారంభమైందా? తెలీదా? మీ ప్రభుత్వానికి తెలీదా? 32 మంది బలిదానం మీద నిర్మితమైన ఒక భావోద్వేగాలతో కూడిన ఒక ప్లాంట్ అది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ స్ట్రక్చర్. డోంట్ యు నో దట్? ఓకే, దానికంటే నాకు అర్థం అవ్వలేదు, నాకు క్వశ్చన్ ఎలా రిలేటివ్ అని. ఇవాళ ఈయన వెళ్ళి ప్రధానమంత్రికి ఫార్మల్గా ప్రధానమంత్రికి చెప్పాలి కాదంట్లా ఫార్మల్గా. కానీ మీకు ఆల్రెడీ అవగాహన ఉంది కదా, కుమారస్వామి గారి కన్నా ఎక్కువ అవగాహన బీజేపీకి ఉంది. అందుకే కదండి, అందుకే ఏమండి గతంలో కూడా విశాఖపట్నం ఉద్యమం అసలు అంత మొండి వైఖరి ఎందుకు సార్? అసలు అంత మొండి వైఖరి ఎందుకు? ఆంధ్ర అనేసరికి ఎందుకు అంత వివక్ష, ఎందుకు అంత మొండి వైఖరి?
ఇలా ఏమండి గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా చెప్పి 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 అందరూ అలసిపోయారు. ప్రజలకు అర్థమైంది ఏ విధంగా వైఖరి ఉన్నదనేది. అక్కడ ఇవ్వడమే కాదు, ఇక్కడ తెచ్చుకునేవాడు ఉండాలి, తెచ్చుకునేవాడు ఇక్కడ లాంచ్ చేసేవాడు ఉండాలి. అక్కడే లోపించనేది అండర్ బాటమ్ లైన్ అన్నిటికీ మా వాదన. దాన్ని ప్రజలు నమ్మే మా కలయికను ఆశీర్వదించి వీళ్ళిద్దరూ అయితేనే పైన ఇచ్చేవాడు తెచ్చేవాడు ఉంటాడు, ఈ కలయిక కావాలనే ఇక్కడ చేశారు. దానికి అనుగుణంగా రిజల్ట్స్ వస్తున్నారంటున్నారు. 14 నుంచి 19 వరకు ఆ రోజు అడిగి వినేవాళ్ళు లేక గోడు వెళ్ళబోసుకొని చేసేది లేక పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదండి ఆ రోజున. మళ్ళీ వస్తుంది అలాంటిది ఏమన్నా? రామ్ కుమార్ గారు అలాంటి రాకుండా చూసుకుంటారా కనీసం? రామ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు అడిగింది ఏంటంటే, అలసి పోరాటాలు చేసి విసిగి వేసారిపోయిన పరిస్థితి 14-19 మధ్య. సరే, అన్నింటికి పాపాలు మోయటానికి ఆ ఖాతాలో వేసేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఒక 1000 పాపాలు ఉన్నాయి కాబట్టి 1001 పాపంగా దీన్ని కూడా వేసేస్తే అయిపోతుంది, మనదేం లేదు, చేతులు దులిపేసుకుంటున్నారు. రైట్. సో అప్పుడేమో మీరు పోరాటాలు చేశారు, ఇప్పుడు ఈయన అడగల, ఈ 1924 మధ్య ఈయన అడగల. 24 మేము వచ్చాం, మళ్ళీ కుమారస్వామి గారు ఓం నమ శివాయ అని చెప్పి మళ్ళీ మొదటి నుంచి రాయాలన్నమాట. రాసి ఇస్తే అప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తారనమాట. ఈ కృష్ణాంజనేయులు గారి మాటలు ఈయన కూడా ఎప్పుడు అలసిపోతారా అనేది నేను చూస్తున్నాను. అప్పుడు దాకా నేను పెద్దగా పట్టించుకోనండి. ఆయన ఊరికే బీజేపీ అంటే ఏదో గోపుకుంటూ ఉంటాడు ఏమన్నా. సో నేను పెద్దగా ఆయనకు రెస్పాండ్ అవును. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆయన చెవుల్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్పడం మానేస్తానండి. ఐ డోంట్ వేస్ట్ టూ మచ్ ఆఫ్ మై ఎనర్జీ. ఓకే, మీకు నేను చెప్పేది ఏంటంటే రిజల్ట్స్ ఇప్పుడు కనపడుతున్నాయా లేదా అనేది నా పాయింట్ అండి. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటే, ఈ వ్యాల్యూ జరగబోతుందని 2 days బ్యాక్ మీతోనే నేను స్వయంగా చెప్పాను. అంటే పర్సనల్ కాదు, ఇలాంటి డిబేట్ లోనే ఎవరి ఇది జరగబోతుంది, వస్తున్నారు, చేస్తున్నారు. వచ్చిన తర్వాత నేను చెప్పిన సిమిలర్ లైన్స్ లో జరిగిందా లేనేది మీరు చూడండి. నేను అంటే నాకు ఎలాగ ఇన్ఫర్మేషన్ వస్తే, ఇది నా పర్సనల్ గా నేను ఫోన్ చేసి మాట్లాడలేదని, మా పార్టీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ లోపల ఏం జరుగుతున్నది మాకు కొన్ని లైన్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా చాలా గట్టిగా ఉన్నారు ఈ విషయం మీద. అదే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. సరే సరే, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి రామ్ కుమార్ గారు మాట్లాడగానే మీ దగ్గర లాస్ట్ మాట నేను మళ్ళీ మీరు అడిగారు. నేను అన్నిటికన్నా మించి నిన్న ఒక చిన్న లెటర్ రాశారండి. అంటే లెటర్ కదా, బుక్ లో సోమనీర్లో రాశారు. అది రేపటికి మీకు ప్రూఫ్ అవుతుంది. రేపు ఎప్పుడైనా మళ్ళీ ఇదే క్వశ్చన్ మీకు చూపించి ఏమైనా ఆ రోజు ఇలా అన్నారు డెఫినెట్ గా మేము అంత కాన్ఫిడెంట్ కాదు. నా కాన్ఫిడెన్స్, మా భారతీయ జనతా పార్టీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో మీరు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే మీరు చూడొచ్చు. రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వారికి కూడా ఏదో కార్యక్రమం ఉందంటే కొంచెం ముందర మాట్లాడి వెళ్తాను. సో వెంకటేశ్వర రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ఎంపీలు కిమ్మిన్నాస్తిగా ఎలా కూర్చోవచ్చు? మీరు రోల్ మోడల్. అసలు అంటే మనం వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా, జస్ట్ ఇంతే. వైసీపీ ఎంపీలు ఏమన్నంటే ప్లకార్డులు కొన్ని రెడీగా ఉంటాయి మీ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్లో, అవి తీసుకోవటం, గాంధీ బొమ్మ దగ్గర అక్కడ ఉంచోవటం, ఆ ప్లకార్డులు పట్టుకొని 4 నినాదాలు చేసి వచ్చేయటం. దీనికోసం కాదు కదా మిమ్మల్ని పంపింది. గత ప్రభుత్వంలో మా పరిపాలనలో మేము ప్రతి పార్లమెంటు సమావేశాలని మీరు చూసుకోండి, ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ప్రతి ప్రధాని భేటీలో మేము ఏమేమి అడిగామో అడిగి అలసిపోయి ఉన్నాం. అప్పుడు పరిస్థితి ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వాళ్ళకి అనేక రకాల బలాలు వాళ్ళకి చేకూరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల గురించి వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు మేము ఎంత చెప్పినా వినలేదు. మరి కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు 14 నుంచి 19 వరకు కూడా వాళ్ళ పరిస్థితి అదే. ఇప్పుడు కూడా కనీసం కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా కనీసం ఏదైనా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారా అనే పరిస్థితిలో ఇంకా డౌట్తోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం ఏమంటే ఉత్తరాది పార్టీలన్నిటికీ, ఉత్తరాది నాయకులందరికీ ఇన్ ది సెన్స్ జాతీయ పార్టీలు అని పేరు చెప్పుకుంటారు వాళ్ళు. జాతీయ పార్టీలు అంటే జాతి మొత్తం, భారతదేశం మొత్తం ఒకటని వాళ్ళ దృష్టిలో ఉండదు. వాళ్ళకి దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు, దక్షిణాది రాష్ట్రాలంటే చిన్న చూపు, దక్షిణాది భాషలంటే చిన్న చూపు. వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి విపరీతమైన ద్వేషం పగ ఉన్నాయని చెప్పేసి మన గడిచిన కాలాన్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతం వద్దన్నా నిర్దాక్షిణ్యంగా విభజించి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, మేము చట్టంలో అది పెట్టాం ఇది పెట్టాం అని చెప్పి ఆశ చూపించి ఒక్కటి కూడా ఇప్పుడు 10 ఏళ్ల కాలం పూర్తయింది. 10 ఏళ్ల కాలం పూర్తయిన దాంట్లో చట్టంలో పెట్టిన అంశాలని ఎవరైతే పెట్టారో ఎవరైతే ఉన్నారో వాళ్లే అధికారంలో ఉండి కూడా ఇంతవరకు నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది అమ్మేస్తాం ఇది అమ్మేస్తాం, అది ప్రైవేటీకరణ చేస్తాం ఇది ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పేసి ఒక కక్షపూరితమైన ధోరణితోటి బీజేపీ పార్టీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందనేది నా యొక్క అభిప్రాయం. ఇంకా ఇవే చెప్తుంటారు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, గత ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారో చెడు చేశారో, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలోకి వచ్చారు, మీరేం చేయాలో చెయ్యండి. మీరేం చేస్తున్నారంటే డబుల్ ఇంజిన్ సర్కార్ మీరేం చేస్తున్నారంటే మీ గురించి ఏదన్నా ఒక పత్రిక రాస్తే దాన్ని తగలెట్టేయటం, మీ గురించి ఏదన్నా ఒక మీడియా మాట్లాడితే వాటిని బ్యాన్ చేయటం, మీ గురించి ఎవరైనా యూట్యూబర్స్ మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయటం, మీ గురించి ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని అణగదొక్కేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టేయటం, ఇవి చేస్తున్నారు ప్రస్తుతం. పరిపాలన కంటే వీటి మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు. దయచేసి మీడియా వారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం కూడా లేదు, కేవలం విపక్షం మాత్రమే ఉంది. మీడియా వారు పోషించాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఏదో జరిగితే మీడియా మొత్తానికి అన్యాయం జరిగినట్టు గతంలో మాట్లాడారు. ఈ రోజు ఎన్టీవీ, టీవీ9, సాక్షి, అట్లానే డక్కన్ క్రానికల్ ఆయన మిమ్మల్ని అంటలేదులేండి, బీజేపీ అంటారు. ఆయన లెట్ హిమ్ కంప్లీట్ ముందర నాకు కూడా 2-3 ప్రశ్నలు సాక్షి వీటన్నిటి మీద జరుగుతున్న వీటన్నిటి మీద మీడియా వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళకి వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఫిజిక్స్ పేపర్ ఇస్తే తెలుగు పేపర్కి ఆన్సర్ చేస్తానంటే ఎట్లా అండి? మిమ్మల్ని అడిగింది ఏంటి? 19 నుంచి 24 మధ్య 22 మంది ఎంపీలు లోక్సభలో, రాజ్యసభలో ఉన్న ఆ 11 మంది ఎంపీలు, ఎంత 33 మంది. స్టీల్ ప్లాంట్ మీద మీరేంటండి? మీరు ఎన్నిసార్లు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి? అదే అంటే విజయసాయి రెడ్డి గారు ఒక ప్రశ్న రాస్తారండి, సంబంధిత మంత్రిత్వ శాఖ విజయసాయి రెడ్డి గారు ఒక ప్రశ్న రాస్తారు. మీ ప్రశ్న మాకు అందింది, మేము దీన్ని పరిశోధిస్తున్నాం. తర్వాత 3 ఆన్సర్లు వస్తాయి, ఏబిసి. అది కాదు కదా మీరు చేయాల్సింది. జనం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగట్లేదు అనే ఒక మాట కేంద్ర, సరే ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, మెడలు వంచటాలు ఇవన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ స్టీల్ ప్లాంట్ని మనం ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకున్నాం అని ఒక క్రెడిట్ కూడా మీరు మీ ఖాతాలో వేసుకోలేకపోయారంటే ఇంతకన్నా ప్రయత్నం మేము చేశామండి, వాళ్ళు వినలేదు. ఏం చేయాలి? ఇప్పుడు చేయమంటున్నాం కదా. ఇప్పుడు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా జరిగే ఉద్యమానికి మా మద్దతు కూడా ఉంది. అయితే ఇప్పుడైనా చేస్తారా లేదా? అప్పుడు మా వల్ల కాలేదనే చెప్తుంది. మాకు కేంద్రం సహకరించలేదు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరణ చేసే పనిలోనే ఇప్పటికీ స్టిల్ మీరు అందరూ మభ్యపెట్టే పనిలో ఉన్నారు. కానీ ఇప్పటికీ స్టిల్ బీజేపీ పార్టీ డబుల్ ఇంజిన్ సర్కారు దాన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలోనే వాళ్ళు పయనం కొనసాగిస్తున్నారు. ఇది క్లియర్ గా జరుగుతున్న ప్రక్రియ. మీ దగ్గర ఉన్న ఆధారం ఉందండి? మీ దగ్గర ఉన్న ఆధారం ఉందా? కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీ దగ్గర ఉన్న ఆధారం ఉందా వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పడానికి? మా దగ్గర ఆధారాలు చాలా ఉన్నాయి. జరిగిపోయేదాన్ని హ్యాపీగా జరుగుతున్న దాన్ని ఎత్తి చూపించి వేరే వాళ్ళకి అప్పచెప్పాలని చూసింది ఎవరు? బీజేపీ సర్కార్ కాదా? ఇప్పుడు మళ్ళీ మేము మైనింగ్ అడుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉక్కు ప్లాంట్ కి మైనింగ్ అడుగుతుంటే అది ఎలకేట్ చేయకుండా అది లాసులో ఉంది. లాసులో ఎందుకు ఉంది? మీరు మైనింగ్ ఎలకేట్ చేస్తే భారతదేశంలో కంటే ఏ ఉక్కు ఫ్యాక్టరీతో పోల్చుకున్నా అత్యుత్తమ స్థానంలో విశాఖ ఉక్కు ఉంటది. మీరు మైనింగ్ ఎలకేట్ చేయమంటే అది చేయకుండా
మేము పరిశీలిస్తున్నాం, లాస్ట్ లో ఉందని చెప్తుంది. కొత్తగా ఎప్పటి నుంచి కొనసాగుతుంది? విశాఖ ఉక్కు ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు కొనసాగుతుంది? ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చిన తర్వాతనే అది లాస్ట్ లో ఉందా? వెంకటేశ్వర రెడ్డి గారు, లాస్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రోత్సాహం, మాకు ఇవ్వాల్సిన న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన ఇస్తే అసలు లాస్ట్ లో ఎందుకు ఉంటుంది? లాభంలో ఉంటది. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మొన్న మేము మాజీ ముఖ్యమంత్రి గారు మీ నాయకులు చెప్పారు, మాకు కూడా 15 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 11, అదేవిధంగా లోక్సభలో 4, మేమేం తక్కువ కాదని చెప్పారు. కాబట్టి మీకు ఆ బలం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు పోయినసారి ఎలాగ అడిగారు, మేము వల్లగాలేదని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీకు ఆ బలం ఉంది కదా, మీరు గట్టిగా పట్టుపట్టండి, మీకే మంచి పేరు వస్తుంది కదా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించదు, అప్పుడు మాత్రమే మీకు మేము సహకరిస్తామని ఎన్డీఏకి చెప్పండి. మీరు అన్కండిషనల్ గా మీరు మద్దతు ఇస్తున్నారు ఎన్డీఏకి. మేము ఎక్కడ అన్కండిషనల్ గా ఏ మద్దతు ఇవ్వలేదు. ఒక స్పీకర్ విషయంలో మేము ఇవ్వకపోయినా స్పీకర్ అవుతారు కాబట్టి అని చెప్పేసి ఆయన అడిగారు కాబట్టి, మోడీ గారు అడిగారు కాబట్టి విన్నవించాం. రేపొద్దున మా మాటలు కూడా వింటారన్న ఉద్దేశంతో ఇప్పుడు అడుగుతారా అంటున్నాం. దాని మీద ఏమైనా పట్టుబడతారా రాజ్యసభలో గానీ అదేవిధంగా లోక్సభలో గానీ? ఖచ్చితంగా రాజ్యసభలో మాకున్న బలాన్ని ఉపయోగించి ఖచ్చితంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల చేయడానికి సర్వశక్తులు వడ్డీ మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అన్ని పక్షాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు, అన్ని పక్షాలు కలిసి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. రాజ్యసభలో మీరు ఈ ప్రశ్న అడిగే లోపల మీకున్న బలంలో ఒక 80% బలం బీజేపీ వైపు వెళ్ళిపోతున్నట్టు సమాచారం. మరి దానిపై అప్పుడేంటి? ఊహాగానాలు చాలా ఉంటాయి, పుకార్లు చాలా ఉంటాయి. పుకార్లతోటి రాజకీయాలు చేయాల్సిన ఆ అవసరం మాకు లేదు. మా విధానం, మా పద్ధతి మాకు తెలుసు. బీజేపీలోకి వాళ్ళు తీసుకుంటారా, తీసుకోలేరా, లేదు మా దగ్గరే ఉంటారా అనేది కాలమే చెప్తుంది. రైట్ అండి, రైట్. మనకి ఒకసారి తెలుసు, అదే తెలుగుదేశం లాస్ట్ టైం చేసినట్టు వీళ్ళు చేయొచ్చు. అండ్ వివేక్ బాబు గారు, ఈ 2 అంశాలు సరే, జనసేన మొదల నుంచి చాలా స్టబన్ గా నిలబడి స్టీల్ ప్లాంట్ మీద అయితే మీ నాయకుడి కమిట్మెంట్ ని ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. ఆయన నిలబడ్డారు. తెలుగుదేశం మొహమాట పడిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గల. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో వివేక్ బాబు గారు, ఈ క్రమంలో ఇప్పుడు ఇంకా పెద్ద బాధ్యత జనసేన మీద ఉంది. దాన్ని నెరవేర్చుకునేదాకా మరి ముందుకెళ్లే వ్యవహారం అయితే మీకు చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు మీరు ఎదగటానికి ఒక స్కోప్ ఈరోజు స్టీల్ ప్లాంట్ మీకు ఇచ్చింది, అవునా కదా? ముందుగా ప్యానల్ సభ్యులకు అండ్ 99 ప్రేక్షకులందరికీ శుభోదయం. వాసుదేవన్ గారు, ప్రతిసారి అంటే ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడిన ప్రతిసారి గతం తాలూకు మన చరిత్రకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఐకానిక్ మణిహారం లాంటి ఉక్కు పరిశ్రమకు త్యాగాలు, వారికి మనము నివాళి ఇస్తూనే వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలనేది నా బలమైన అభిప్రాయం. ప్రతిసారి వారి త్యాగాలను, అంటే లైక్ అమృతరావు గారు మొదలుపెట్టినా కావచ్చు, లేకపోతే వారి తర్వాత దానికి ముందు తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, అలాగే ఒక 9 ఏళ్ల బాలుడు, 32 మంది బలిదానాలలో ఒక 9 ఏళ్ల కె బాబురావు అనే ఒక బాలుడు మరణం కావచ్చు, 3 విద్యార్థుల మరణం కావచ్చు, ఆదిలాబాద్ ఒక మరణము, అలాగే వరంగల్లో ఒక మరణము, విజయవాడలో 5 మంది. సో ఒక పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పారిశ్రామికీకరణ జరగలేదనేది నాడు పంచవర్ష ప్రణాళికల్లో పెట్టినప్పుడు మనకు ఎలాంటి నిధులు రాకపోగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఆనాడు మనకు ఏమీ పెట్టుబడులు లేవని మద్రాసును కోల్పోయిన క్రమంలో 56లో మొదలుపెట్టిన ఉద్యమం మెల్లిమెల్లిగా 66 నుంచి 71కి ఉవ్వెత్తున ఎగిసి మనకు 88లో ప్లాంట్ మొదలై 91లో పివి నరసింహారావు గారు 92లో జాతికి అంకితం చేసే టయానికి లాభాల్లో మొదటి సంవత్సరం 50 కోట్ల లాభాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా 72 లక్షల టన్నుల యొక్క సామర్థ్యాన్ని కేవలం 2021లో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేయడం వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. సో ఈ పరిణామ క్రమం మొత్తాన్ని చూస్తే మనకు ఒక డెడికేటెడ్గా గనులు కేటాయించకపోవడం అనేది ఒక ముఖ్యమైన విషయం కావచ్చు. దాన్ని మనము చేసుకుంటే మనకు ఒక ముఖ్యమైన అంశం పక్కకి వెళ్ళిపోతుంది, అంటే ఒక పెద్ద సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. సో ఆ ఆస్పెక్ట్లో
మనకు అదొక ప్రాథమికంగా మనం దాన్ని సొల్యూషన్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ సెయిల్కు దాన్ని అటాచ్ చేస్తే సో దట్ సెయిల్కు అంటూ ప్రత్యేకమైన గనుల కేటాయింపు అనేది కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగంగా జరుగుతుంది కాబట్టి సెయిల్కి అటాచ్ చేయడం అనేది రెండవ పరిణామం. సో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కింద ఒక ప్రత్యేకంగా దాన్ని పక్కన పెట్టడం వల్ల ఆ సంస్థను దానికి సపరేట్గా గనులు లేకపోవడం వల్ల వస్తున్న సమస్య తప్ప 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 25,000 మంది ఒప్పంద కార్మికులు, రాష్ట్రంలోనే ఒక మణిహారం లాంటి ఉక్కు పరిశ్రమకు వచ్చిన ప్రతిసారి మా పార్టీ అధినేత కావచ్చు, అలాగే మిగతా భాగస్వామి పార్టీలుగా ఇప్పుడు నేడు ఎన్డీఏ ఉన్నప్పటికీ కూడా మేము మొదటి నుంచి కూడా ఉక్కు పరిశ్రమని ఒక భావోద్వేగ పరిశ్రమగా చూడాలి, ఒక దాని పెట్టుబడుల ఉపసంహరణ అనే కోణంలో 91లో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారు తెచ్చినప్పుడు దాన్ని కంటిన్యూషన్గా కొన్ని ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో చేయాలని అనుకున్నప్పుడు ఉక్కు పరిశ్రమని అలా చూడొద్దు. దీన్ని ఒక భావోద్వేగమైనది, ఎందుకంటే 32 బలిదానాలు మా రాష్ట్రానికి ఒక మిగిలిన ఒక గొప్ప మణిహారం లాంటి పరిశ్రమని అలా ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఒక చెడు సంకేతం వెళ్తుంది. ప్రజలకు కావచ్చు, బాధ్యతగా మేము పరిపాలన చేసే వాళ్ళకు కావచ్చు, మేము ఏమి ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకొని సాధించిన ఈ పరిశ్రమను వారి బలిదానాలకు అర్థం ఏముంది? సో ఆ కోణంలో దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ కోణంలో కాకుండా దీనికి ఒక శాశ్వత గనులు కేటాయిస్తూనే ఆ పరిశ్రమ ఎదుగుదలకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చినప్పుడు తప్పకుండా దీని మీద ఒక అంటే ఏమంటారంటే చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి సదా సిద్ధంగానే ఉన్నాం. మేమైతే కూడా ప్రభుత్వంలోకి రాకముందు చెప్పాము, పరిశ్రమలకు సంబంధించిన ఈ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆలోచన విధానం కేంద్రంతో మాట్లాడదాము, మమ్మల్ని తీసుకెళ్ళండి, భాగస్వాములు చేయండి అని నాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా అధినేత 2 సార్లు, ఒక లాంగ్ మార్చ్ 31 అక్టోబర్ 2021లో చేసిన, అలాగే దీక్ష 12వ తారీఖు డిసెంబర్ 2021లో మంగళగిరిలో ఒకరోజు దీక్ష చేసినా కూడా కేవలం మా రాష్ట్రానికి ఉన్న మణిహారం లాంటి ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలి, దానికి ప్రభుత్వం మా తరపు నుంచి ఏం చేయాలని అది మేము చేస్తాము, ప్రభుత్వం దాని చర్చలకు చట్టసభల్లో మాట్లాడినా లేకపోతే ఒక అఖిలపక్షం తీసుకెళ్ళినా కూడా మేము సదా సిద్ధమే. రాష్ట్ర సమస్యల పట్ల జనసేన అధినేత గారు చూపించినటువంటి డెడికేషన్ అనేది అన్బిలీవబుల్. పోయిన 5 ఏళ్ల పాటు రాష్ట్ర హక్కుల కోసం మేము ఎప్పుడు సదా సిద్ధంగానే ఉంటామనే కోణాన్ని ప్రతి సందర్భంలో తెలియజేశాం. దానికి అనుగుణంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. మన ఇందాక వైసీపీ ప్రతినిధి సార్ అంటున్నారు, ఏమన్నారంటే మమ్మల్ని అనగదొక్కారు, మాకు ఎలాంటి ఎదుగుదల లేకుండా చేశారు, మమ్మల్ని ప్రతి సందర్భంలో తిడుతున్నారు. ఆయన ఎలా అంటారు? గత 5 ఏళ్ల పాటు ఆయన వాళ్ళ ప్రభుత్వంలో చేసిన తప్పులు పోస్కో ప్రతినిధులతో అమ్మేయాలనుకున్న కోణంను మర్చిపోయారా? 33,000 ఎకరాలున్న స్టీల్ ప్లాంట్ ప్లేస్లో రాజధాని కట్టాలని అనుకుంటూ మాట్లాడిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మొన్న రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఒక మీడియా సమావేశంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ గారు 33,000 ఎకరాలు ఉన్న చోట రాజధాని కట్టేద్దాము, స్టీల్ ప్లాంట్ను వెకేట్ చేద్దామని అంటే షాక్ అయిపోయాను అని అన్నారు. ఏంటి ఆ నిర్ణయాలు, ఏంటి ఆయన ఆలోచన విధానం అని. సో ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి మనం గతం తాలూకు వాళ్ళు అలా మమ్మల్ని మేము చాలా పని చేశాము రాష్ట్రం కోసం, లేకపోతే స్టీల్ ప్లాంట్ కోసం పనిచేశామని వైసీపీ వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఎలా మాట్లాడగలరు? వాళ్ళు చేసిన పనితీరు ఏంటో మనకు కనిపిస్తుంది. ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కార్మికులు దాదాపు 5 ఏళ్ల పాటు వాళ్ళు రోడ్డు మీదనే ఉన్నారు. వాళ్ళ కనీసం సంఘీభావం తెలపలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్థానిక మంత్రివర్గం, స్థానికంగా మంత్రులు, ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రులు కావచ్చు, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరే కానీ పరిసర ప్రాంతాలకే వెళ్ళలేకపోయారు. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో అన్ని రోజుల పాటు ధర్నాలు, దీక్షలు చేస్తున్నా కూడా. సో వాళ్ళకు మాట్లాడే రైటే లేదు. ఇంకా చేయాల్సిందంతా చేశామని కూడా అన్నారు. ఇంకొక మాట, ఏం చేశారు చేయాల్సిందంతా? 5 ఏళ్లలో ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లారా? లేకపోతే ఒక అందరినీ కలిసి కూర్చోబెట్టి మన రాష్ట్రం కోసం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఏం చేద్దామని ఏమన్నా మాట్లాడారా? మా అధినేత 2018లోనే DCA డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రైవేటీకరణ చేస్తే ఆగమేఘాల మీద విశాఖపట్నం వచ్చారు. ఆ రోజు మోడీ గారు కావచ్చు, లేకపోతే మా అధినేత మీద గౌరవంతో DCA పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగింది కదా. అలాగే మా అధినేత కూడా చాలా సందర్భాల్లో ఉక్కు పరిశ్రమకు సంబంధించి దీన్ని ఒక ఏమంటారు పెట్టుబడి కోణంలో చూడొద్దు, ఇదొక భావోద్వేగమైన పరిశ్రమగా చూడాలనే కోణాన్ని ప్రతి సందర్భంలో చెప్పడం జరిగింది. అందుకే నేను ఏమంటున్నానంటే స్వార్థం లేని నాయకులతో ఎవరు ఎలాంటి అలిగేషన్స్ కానీ గొడవలు కానీ పెట్టుకోరు. మా నాయకుడు స్వార్థం లేని నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం కోసం నిలబడే వ్యక్తి కాబట్టి మోడీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీరు బిగినింగ్లో అన్నారు ఏం చేస్తారు, ఇప్పుడు కేంద్ర మంత్రి వచ్చి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయారు కదా ఏంటి అని అంటే కేంద్ర మంత్రి గారు ఒక మాట అన్నారు, దీన్ని ప్రైవేటీకరణ కాకుండా
మాట్లాడతాము. ఒక నెల లోపల దీని మీద ఒక ఆ మాట అనలేదండి ఆయన. 2 నెలల వ్యవధానం మేము తీసుకుంటున్నాము, దీనికి ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ మేము ఫైండ్ అవుట్ చేస్తామని అన్నారు ఆయన. స్పష్టమైన నిక్కచ్చి నిర్దిష్టమైన హామీ అయితే ఆయన ఇవ్వలేదు. ఇవ్వలేని పరిస్థితి ఆయనకు ఉంది. మనం సౌహృదయంతో అర్థం చేసుకోవాలి, తప్పదు. లేదు వాసుదేవన్ గారు, నేనేమంటున్నానంటే నేను ఇందాక చెప్పినట్టు మా పార్టీ అధినేత కీలక భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, ఒక స్వార్థం లేని ఒక రకంగా జనసేనకి ఇది లిట్మస్ టెస్ట్ అండి. ఎందుకంటే మీరు ఇంతవరకు మీరు చాలా కమిటెడ్గా పోరాటం చేశారు స్టీల్ ప్లాంట్ విషయంలో. ఎవరు మీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ముందరకు వచ్చి నిలబడి చేశారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి మంచి అవకాశం. అండ్ ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కూడా ఆ స్కోప్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుందని అనుకుంటున్నా. మళ్ళీ మీ దగ్గర ఒకసారి డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్ రావు గారు. 2 అంశాలు మీ ఎంపీలందరికీ కూడా అప్పుడే హెడ్ మాస్టర్ హోంవర్క్ ఇచ్చేశారు. అందరూ పర్టికులర్ మినిస్ట్రీస్ ఇచ్చేసి వీళ్ళతోటి మీరు కోఆర్డినేట్ చేసుకొని మనకి ఆ మినిస్ట్రీ రిలేటెడ్గా రాష్ట్రంలో ఏమి అంశాలు ఉన్నాయి, పెండింగ్లో ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొత్తగా ఏమైనా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చా, ఇవన్నీ ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటూ డే టు డే బేసిస్లో దే నీడ్ టు బీ ఇన్ టచ్ విత్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ విత్ ద టీడీపీ హెడ్ క్వార్టర్స్. అంటే అసలు ఊపిరి సలపని పని అనమాట. ఆయన నిద్రపోవట్లేదు, ఎంపీలు కూడా నిద్రపనియడు. ఎందుకు వాసుదేవన్ గారు అంటే గత 5 సంవత్సరాల పదవి కాలంలో అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయాయి, మొత్తం భ్రష్టు పట్టిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక ముఖ్యమంత్రి గారే కాదు, మొత్తం వ్యవస్థ, మంత్రివర్గము, ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అదే మా స్పీడ్లో పనిచేయాలి. లేకుంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి వాట్ వి హావ్ డన్ అంటే నథింగ్ అని వస్తుంది. పాజిటివ్ ఇండికేషన్ అంటున్నా నేను. ఖచ్చితంగా పాజిటివ్ ఇండికేషన్. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ వయసులో కూడా 18 గంటలు పనిచేస్తున్నారు ఆయన. అదేవిధంగా కనీసం ఒక 10 గంటలు 15 గంటలన్నా అందరూ కూడా పనిచేస్తే ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చెందించగలుగుతాము. అదేవిధంగా అందుకే ఎంపీలు అందరు మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు అభివృద్ధి ఏ విధంగా చేయాలా, అదే తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ కంటిన్యూస్గా టచ్లో ఉండడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏందని కూడా క్లియర్గా తెలుస్తాయి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూలు చాలా సీరియస్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ లా అండ్ ఆర్డర్ అనేది ఒక హోంమంత్రిగా అనిత గారిని పెట్టినా కానీ లా అండ్ ఆర్డర్ మాత్రం చంద్రబాబు గారి దగ్గరనే ఉంది. ఎందుకంటే దీని మీద లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఫస్ట్ కంట్రోల్ చేయాలా. ఎందుకంటే రేపు పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని మీద చాలా దృష్టి సాధిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్క ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ టచ్లో ఉండాలా. స్థానికంగా ఉన్నటువంటి ఏ సమస్యలు కూడా అక్కడ తీసుకురావాలా, దాని మీద చర్చించాలా, ఇమ్మీడియట్లీ యాక్షన్ ప్లాన్ రెడీ అవ్వాలని చెప్పేసి ఒక సంకేతాలు ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి కలుపుకొని ముందుకెళ్తుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో సరే మంచి ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకంటే వచ్చి రాగానే పరిస్థితి తీవ్రతని మీ ప్రభుత్వం చెప్పగలిగింది కేంద్రానికి. కేంద్ర మంత్రి వచ్చారు. ఇప్పటికిప్పుడు ఆయన నిర్దిష్టంగా స్పెసిఫిక్గా హామీలు ఇస్తారంటే ఈ నీడ్ టు సిట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. మనం కూడా లెజిబుల్గానే ఆలోచించాలి. అంటే జనం అడుగుతారు కాబట్టి జనం కోసం మనం అడుగుతాం, కానీ ఆయన ఉన్న పళంగా అక్కడేదో ప్రకటించేస్తాడని మనం అనుకోలేం. బట్ ఏంటంటే క్లారిటీ ఇవ్వటం కోసం ఎందుకని జంకుతోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అది ఇక్కడండి వాసుదేవన్ గారు, కేంద్ర ప్రభుత్వం ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది కూడా తీసుకుంది. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఇప్పుడు మారుతి ఉద్యోగ్ కానివ్వండి, అనేక రంగాలలో ఎల్ఐసి కానివ్వండి, అనేక రంగాల్లో డిస్ఇన్వెస్ట్ చేస్తుంది, ప్రైవేటీకరణ చేస్తుంది. అదే ఒక ప్రక్రియలో విశాఖ ఉక్కు, విశాఖ స్టీల్ కూడా ప్రైవేటీకరణ చేయాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు వేరే యొక్క వ్యవస్థలకు ఈ వ్యవస్థలకు అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఆ విషయాన్ని మనం అక్కడ బలంగా చెప్పగలగాల. గత వైసీపీ దద్దమ్మలో చెప్పలేరు, చెప్పే ధైర్యము దమ్ము వాళ్ళకి లేకపోయింది. అలా ఉన్నటువంటి ఎంపీలు మేము చాలా ఏం చేశారు, ఒక ప్లేకార్డు కూడా ప్రదర్శించలేరు. ఆడ పోయి వాళ్ళు చేసింది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయకండి, పొక్కల దోయకండి అని చెప్పేసి పొడుగు దండాలు పెట్టుకుని హలో సార్ నమస్తే సార్ చెప్పుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాలు మొత్తం వాళ్ళు చేసింది కాలయాపన. ఈరోజు మేము ప్రజలతో ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇది, ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ప్లాంట్ వెనుక ఉన్నటువంటి ఆత్మాహుతి ప్రాణదానాలు, బలిదానాలు చేసినటువంటి 32 మంది యొక్క బలిదానాలు, ఇవన్నీ ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వ్యవస్థ. కాబట్టి దీన్ని మనం కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి మేము తీసుకొచ్చాం, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చాక వీళ్ళు
కుమారస్వామి గారు కూడా క్లియర్గా చెప్పారు, ప్రైవేటీకరణ గురించి మీరు ఎక్కువ ఆందోళన చెందకండి అంటే ఒక విశ్వాసం ఇస్తున్నట్టు, ఒక భరోసా ఇస్తున్నట్టు. ఎందుకంటే కుమారస్వామి గారు హోల్ అండ్ సోల్ కాదు, హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. ఎందుకంటే ఈ యొక్క మెసేజ్, ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్, ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి గారు తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారిని కన్వే చేసి ఆ తర్వాత ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం, మాకు విశ్వాసం ఉంది, ఈ ప్రైవేటీకరణ అనేది ఆగిపోతుంది. ఉక్కు పరిశ్రమ, విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే అన్నిటికంటే కూడా ముందంజలో ఉంటుంది. అదే కాకుండా ఇది ప్రైవేటీకరణ చేయకుండా, ప్రైవేటీకరణ ఆపడమే కాకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి మైన్స్ కేటాయించి ఒక నాణ్యమైనటువంటి స్టీల్ని దేశానికి, ప్రపంచానికి అందించే విధంగా ఉక్కు పరిశ్రమ తీర్చిదిద్దామని చెప్పేసి పూర్తి విశ్వాసం మాకు ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. దీనికి ప్రతిపక్షం అయితే లేదు, అదిగా ప్రతిపక్షం లేనటువంటి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీలు కూడా ఈరోజు అన్ని విమర్శలు చేస్తున్నాయి. ఏ విమర్శ కూడా ఎవరికి విమర్శకు తావేయకుండా ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో ఏ విధమైనటువంటి డౌట్ ఎవరికి అవసరం కూడా లేదు. రైట్. ఇందాక వివేక్ బాబు గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారండి. నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అఖిలపక్షం వేయటం కానీ లేదా దీని మీద మాట్లాడటం కానీ గట్టిగా చేయలేదనేటువంటి ఆయన అభియోగం ఖచ్చితంగా అది కరెక్టే. ఇప్పుడు సారీ ఫర్ ఇంటరప్షన్, అఖిలపక్ష సమావేశం అనేది గత 5 సంవత్సరాలు కానీ ఇక్కడ 10 సంవత్సరాల పదవీ కాలంలో ఇరు పార్టీలు తెలంగాణ కానీ అక్కడ ఆంధ్ర కానీ అఖిలపక్ష సమావేశం అనేది జరపడం, ఆ పదం వాడడమే బంద్ చేశారు. ఇప్పుడు ఓకే కదా, నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళ మీద ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఇప్పుడు కీలకమైనటువంటిది పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు. ఎప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్న తర్వాత కూడా చేసినటువంటి అలాంటి గట్స్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని దీని మీద ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మిగతా పార్టీలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది భావోద్వేగాల సమస్య, ఖచ్చితంగా మీరు ప్రైవేటీకరించొద్దని గిన తీసుకెళ్ళి చెప్తే వీళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు కదా. సపోజ్ తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం వాళ్ళు గట్టిగా ఏమైనా పోట్లాడితే నరేంద్ర మోడీ మీద ఇప్పుడే మనం పోట్లాడితే రేపు పొద్దున మనకు రావాల్సిన ఏమైనా రావడానికి ఇబ్బంది ఉంటుందేమో ఆలోచన ఉంది కదా. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో చర్చించి వాళ్ళందరినీ కానీ ఇప్పుడు రాలేదనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము కేంద్రం దగ్గరికి వెళ్తున్నాం రండి అని అంటే, ఒకవేళ వైసీపీ రాలేదనుకోండి తీసుకొచ్చే అవసరం మాకు లేదు సార్. రాష్ట్రం యొక్క ఏమంటారు, రాష్ట్రం యొక్క అవసరాలు మాకు తెలుసు. రావు గారు ఏమంటారు, గత ప్రభుత్వం అయితే మాత్రం గత ప్రభుత్వం అఖిలపక్ష ఏర్పాటు చేయలేదని చెబుతారు. మీరు ఎందుకు చేయరు? కాదు, మీకు యాక్సెస్ ఉంది, మీకు యాక్సెస్ ఉంది, ఏమన్నా హామీ తెచ్చారా? యాక్సెస్ హామీ తెచ్చారా? ఓపిక పట్టారు. 2014 నుంచి 19 వరకు పట్టిన తర్వాత ఏం జరిగిందో ఆ రోజున నల్ల చట్టాలు పోరాటం చేయాల్సి, నేను కాదనటం లేదు. అవును, అప్పుడు కూడా భాగస్వామే, అప్పుడు కేంద్రంలో భాగస్వామే, మీరు రాష్ట్రంలో కూడా వాళ్ళు కూడా భాగస్వామే. మీరు చెప్పినటువంటి అంశాన్ని అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుని మీరెందుకు చేస్తారు? ఎందుకు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయటం లేదు? చెయ్యండి. మీకు బాధ్యత లేదా? దాంట్లో తప్పేముంది? దాంట్లో లేదు అని అంటే మాకు స్పష్టమైనటువంటి హామీ రాష్ట్ర ప్రజలకు ఇప్పించండి. ప్రైవేటీకరణ లేదు అని ఇంకెవరు అడగాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గొప్పవారు, పవన్ కళ్యాణ్ గొప్పవారు, రాష్ట్రానికి ఉక్కు అన్ని విధాలుగా ప్రయత్నాలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా పాజిటివ్ ఉంది. ఎక్కడ క్లారిటీ ఉందండి? వచ్చి చూసేళ్ళారు, ఒక వారం 10 రోజులు ఆగండి సార్, మళ్ళీ ఇదే డిబేట్ లో మాట్లాడదాం. నేను కాదనటం లేదు, నేను కూడా చెప్పాను పాజిటివ్ గానే ఉందని చెప్తున్నాను. మీరే ఇందాక అన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద ఆరోపణ చేసినప్పుడు ఆ తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు? నేను వివేక్ బాబు గారిని అడుగుతున్నాను, వాళ్ళకి క్లారిటీ ఉంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలా? అఖిలపక్షం ఏంటి అన్నారు ఆయన, మీరే కదా అడిగింది, వాళ్ళు చేయలేదని చెప్పారు. ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూటమిలో ఉన్నాయి, అది పనికిరాని పక్షం. అది
అది ప్రజాపక్షం కాదు, అఖిల పక్షం. ఏమండి 40% ఓట్లు 40% ఓట్లు వాళ్ళు ఒక్క పార్టీకి వచ్చాయి. ఈ ముగ్గురికి మిగతా 50% వచ్చాయి. 40% ఓట్లు జనాభా 40%. 140 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇచ్చారుగా. మీరు ఎంత పనికిరందని నేను ఇక్కడ పార్టీ గురించి కాదు, నేను మీరు చెప్పిన ప్రతిపాదన మీద వివేక్ బాబు గారు చేసిన ప్రతిపాదన మీద అడుగుతున్నాను. నిజంగా